వావ్ ఎవరండి లోపల? ఎవరండి మీరు? ఎవరు అయితే నీకెందుకో, మధును ఒకసారి పిలు. నేనే మధు. నువ్వేనా మధు? చూడటానికి మా పెద్ద మనుషులు అవుతున్నా. నువ్వు నోరు మూసా. పెద్ద మనిషి కురస మనిషి కనిపెట్టడానికి మనం వచ్చింది. మా అబ్బాయి అక్కడ నా బిడ్డేడయ్యా. ఇదిగో ఏందట తెల్లమొగ వేసుకుని చూస్తున్నా. నోరు మూసా. పిల్లోడిని ఎత్తుకొచ్చినోడికి వాళ్ళ అమ్మ నాన్న ఎదురైతే తెల్లముఖం కాక నల్లముఖం ఎత్తాడంటే ఏడే పిల్లడు? నా బిడ్డేడయ్యా. మీ బిడ్డ? అవును, మా బిడ్డే. మా బిడ్డ కాకపోతే ఊరోళ్ళ బిడ్డ కోసం వచ్చామని అనుకుంటున్నావా? ఏయ్, మా పిల్లగాడిని సంకనేసుకుని ఊరంతా తిరుగుతున్నావంట. అమ్మేదానే? మీ అబ్బాయిని రుజువేమిటి? ఎక్కడ తప్పిపోయాడో చెప్పగలరా? అయ్యా, ఇంట్లో తప్పిపోతాడా? ఈదులోనే తప్పిపోయాడు. పిల్లగాడు చేయి పట్టుకుని నడుతున్నానే అనుకున్నాను. కాసేపు ఆగి చూస్తే నా చేతిలో ఇది నేలుంది. పిల్లగాడు కనిపించలేదు. ఏడయ్యా నా పిల్లాడు. లోపల వెళ్ళి తెచ్చుకోండి. పడి. ఎందుకంత కోపం? నువ్వు రాయ్యా. నా బాబే, నా బంగారు తండ్రి, నా చిట్టి తండ్రి. నీ అమ్మ చచ్చిపోను, మీ నాన్న పుచ్చిపోను. నిన్ను దూరం చేసుకుంటాం కదరా నాయన. నువ్వు దొరికి మా నిచ్చిన బాలు పోసావురా. వీర వెంకట సత్య అనంత దుర్గాప్రసాద్ వెంకటరమణ బాబు నాయనా. అయ్యోయ్యో, చూసావుటయ్యా, నా మీద బెంగెట్టుకుని సీపురు పుల్లలో ఎట్టా సిక్కిపోయాడు. రే, అమ్మని చూసి భయపడకరా. 5 ఏళ్ళుగా భరిస్తున్నాను కదా దీన్ని. నువ్వు ఊరుకోవయ్యా. బాబు రమణ, ఒక్కసారి నా చెవులు తుప్పొదిలేలా మమ్మీ అని పిలవరా. ఈయన చాలా కాలం అయింది. అని పిలవరా. కథ గుడికెళ్దాం నడు. మా బిడ్డను ఎత్తుకొస్తాడా? ఈ మనిషిని ఊరికే వదిలేయకూడదయ్యా. పోలీసు వాళ్ళతో చెప్పి జైల్లో పెట్టాలా. ఊరికే మన అబ్బాయి మన దొరికాడు కదా, అదే 10 ఏళ్ళు. 10 ఎక్కడా? ఇయ్యగా టెంక్ ఎగిరిపోద్ది. పద గుడికెళ్దాం. నా బంగారు తండ్రి. అన్ని నా పోలికలే. ఏం కాదు, అంతా నా పోలికే. బాబాయ్. ఏంటి బాబాయ్, మీ వీర వెంకట సత్యనారాయణ రమణ దుర్గా గోవింద వరప్రసాద్ నిన్ను డాడీ అని పిలుస్తాడా, నాన్న అని పిలుస్తాడా? 50 ఏళ్ళు పోసి కాన్వెంట్ లో చదివించాను. నాన్ననే కర్మ. ఆడికేంటి డాడీ 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 అంటాడు. మీ రమణ బాబుని ఒక్కసారి కిందకి దించు బాబాయ్. ఎందుకంట? మనం కొట్టే దెబ్బలు మీ రమణ బాబుకి తగలకూడదు కదా. దించరా రాస్కెల్. ఎరా బాబు నిన్నేమని పిలుస్తాడు? డాడీ 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 అనా? ఇది ఒక్కసారి పట్టుకో. ఎందుకంట? నోరెత్తావంటే ఒక గుద్దు గుత్తాడు, దెబ్బతో ముక్కు గొంతులు వెళ్ళిపోతున్నావు అనుకున్నావా? ఇంకా కొట్టలేదు కదరా? కొట్టలేదా? చెప్పు, ఇప్పుడు చెప్పరా. ఆ బాబు నిన్ను డాడీ అంటాడా, నాన్న అంటాడా? డాడీ నాన్న రెండు అనడు, అయ్యా అంటాడు. ఇడియట్. పాపం ఆ పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదురా. పుట్టు మూగజీవి. చెప్పు, మీరిద్దరు ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారు? బాబు, మా పెళ్ళై చాలా కాలం అయినా దీని గడుపున ఒక కాయైనా కూడా కాయలేదు. మీరు ఒక అనాథ కుర్రాన్ని పెంచుకుంటున్నట్టు విన్నాం. మేము వచ్చి ఆ కుర్రాన్ని మావాడని మీ దగ్గర అబద్ధం ఆడి తీసుకెళ్లి మేము పెంచుకున్నామని ఈ వెధవపనికి సిద్ధపడ్డాం. మమ్మల్ని ఏమనొద్దు బాబు, మీరు దండం పెడతాం. పిన్ని, బాబాయ్కి ఊర పిచ్చుకలేహ్యం బాగా తినిపించు. తొందరలో నీ కడుపు ఏ రాయో కాయో పుడుతుంది. రాజా, ఏమిట్రా ఇది? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి నువ్వు వాళ్ళ పిల్లాడివంటారు. ఇంతకీ నువ్వెవర్రా? ఒక్కసారి చెప్పరా. ఏమీ అర్థం కావట్లేదురా.